నమస్కారములు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. మీరు చేసే సపోర్ట్ ని చూస్తుంటే మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక ప్రతి వీడియోకి మంచి మంచి కామెంట్లు పెడతారు, మంచి లైక్ కూడా ఇచ్చుకుంటారు కాబట్టి మా కంటెంట్ మీకు నచ్చుతుంది కాబట్టి ఇట్లా సపోర్ట్ చేస్తారు కాబట్టి ముద్దు ముద్దు కూడా మీ సపోర్ట్ మాపై ఇట్లనే నడవాలని ఇట్లనే కొనసాగించాలని కోరుకుంటున్నాము. అప్పటి వరకు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండదు. ఇంకా మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం, సరేనా? అరే పెంటక్క మనలతో మాట్లాడిన కాడికి చాలు కానీ వీళ్ళకి వీడియో ఏందో మనలకు చెప్పు జరా. నీకు ముచ్చట అంటే పానం తల్లి, ఎప్పుడు ముచ్చట పెడతాందుకే ఉన్నావు నువ్వు. చెప్పు ఇవాళ వీడియో ఏందో జర చెప్పు. అవునే మరి మనలతో మాట్లాడక చాలా దినాలు అయినట్టు అనిపిస్తుంది. ఇక నిన్ననే మాట్లాడిన అంటాం కానీ నువ్వు నిన్న మాట్లాడినా నాకు చాలా దినాలు అయినట్టే కొట్టదు. కానీ ఇవాళ వీడియో ఏందో మనలందరికీ తెలిసి ఉంటది. తమిళ మీద చూసి పార్ట్ 3 కంటిన్యూషన్ చేయమన్నారు కదా. పక్కింటి పిల్ల లేచిపోతే పార్ట్ 3 కంటిన్యూషన్ చేయడం చాలా మంది మనల్ని కామెంట్ చేశారు కాబట్టి ఇంకా వీడియో మీకోసం తీసుకొచ్చి చాలా ఫన్నీగా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. పూర్తిగా వీడియో చూసిన తర్వాత లైక్ కొట్టకుండా పోకూడదు, సరేనా? గీ మాత్రం మా కోసం చేయలేరా చెప్పండి. సరే వీడియోకి వెళ్దాం పదండి. ఓ బక్కమ్మ ఎక్కడ పోతున్నావే పోరి, దబా దబా నడుచుకుంటా పోతున్నావు. ఏం తప్పిపోతుందే గచ్చొరుకుతున్నావు ఇక్కడ. ఓ పోరి బక్కమ్మ. ఏంది పెంటక్క ఒకటే పిలుస్తావు, ఇంటి ముందరికేం పోతే పాపం తల్లి నీకు ఏమైనా ముచ్చటగా ఎగబడతావు. ఇక మా ఇంట్లో ఏం పనులుండే ఆరామం చేసుకోనిక ఈ పని ఎంత ఉంటది, ఎంత పని ఇది దబా దబా తీర్చుకుంటావు కూర్చుంటావు. ఇక ముచ్చటకు ఎవరు వస్తారని దూరాడుకుంటా కూర్చుంటావు. మాకేం పని ఉండదా అరా చెప్పు. ఏ బాగుంది తీయమ్మ నీగా కొన్ని పని పాడుగా వేసుంటారా వేసుంటొచ్చి మాట్లాడుతున్నావు. దబా దబా ఉరుకుతున్నావేంటే జసేపు కూర్చుంటారా రాదు. ఏం పని అమ్మా నీకుండేది, నీ పిల్లలే చేసి పెడతారు అంతా, నువ్వు బర్రెలు తింటావు పంటావు కానీ ఈ దాకా రావే ముచ్చట పెడతాం చెప్పు. ఇక పానం అంతా అలసిపోయినట్టుంది. ఇలాకి నీడ కూర్చుందంట అవే చెప్పు. పోయి ఏం చేస్తావు, చాయ్ ఇట్లా తాగినవా? ఇక చాయ్ తాగే బయటికి వెళ్ళినాక మా పోరలు బట్టలు విందామమ్మ సర్ ప్యాకెట్ పట్టుకురాపా అంటే ఊళ్ళోకి వచ్చిన కోంటోడు దుఃఖం బంద్ చేసుకొని పోయినట్టుండగా అక్క. ఇప్పుడు ఎట్లా ఏం కథను ఏం అర్థమైతే అందుకే దబదబ పోయి మా పోరగాళ్ళకి చెప్తా అని పోతున్నా. రేపు బింట అయిపోతుంది, రేపు పొద్దుగల నల్లు వస్తుందిగా మబ్బుగల్ల విందాం బిడ్డ నాయన తీసుకొస్తాడు వస్తాప్పుడు అని చెప్పుదామని పోతున్నా దబా దబా. ఏందమ్మా నీకైతే ఒడగది తీరని ముచ్చట డబ్బులు పంపిస్తా అంటేనే చేసే కూర్చొని పోతా. ఏమైనా మంది ముచ్చట్లే కావాలమ్మా నీకు. నీ బాగా ఎక్కువైంది నీకు గట్లా మాట్లాడుతున్నావేందే పోరి. ఏం చేస్తావు ఇంట్లో పోయి సరిపెట్టలేదు బట్టలు రేపు పొద్దుగల వింటారుగా. ఊకోరా సపదాట గమ్మున ఊసం వచ్చేసేపు టైం పాస్ అన్న అవుతుంది. ఏమైనా ఇంట్లోనే ఉంటావేందే ఇంతసేపు బయటకు వస్తాను. ఏమైనా నీళ్ళకు కూర్చున్నావా చల్లగా ఉంది చెట్టు నీళ్ళకు. ఏమైనా ఇంట్లోనే వస్తావు. సరే తీయమ్మా ఇక నన్ను పోలీస్ తట్టేలేదు ఇయ్యల్లా కూర్చుందాం పట్టు. ఇక చెప్పు పెంటక్క ఏందో నీ ముచ్చట. తిన్నవా బావ పోయిందా ఇంట్లోనే వండుకుండా? తిన్ననే తినే బయటికి వెళ్ళా నాటి ఉండే అంతా అట్లనే ఉంది. ఇక అది ఉడికి వేసుకొని తిన్నా. ఇక మీ బావనా ఇక నైట్ ఏం తినలేదు. ఏదో దావకు పోయినట్టు అన్ని బక్క తినొచ్చినట్టు మంచిగా వండాడు. ఇక మబ్బులో లేరాదయ్యా చాయ్ తాగుతూ అది లేపుదామని పోతే అప్పుడే వేయడు. హోటల్ కాడ పోతాడు ముచ్చట పెడతానికి ఊరంతా నాదే అంటాడే ఆయన. ముచ్చట పెడతానికి అయితే మహారాజు. నువ్వేం కూరండివే మరి? నేనేం వండనక్క రోజు నా పెద్ద బిడ్డనే ఉంటది. పప్పుసారు పెట్టమ్మా జర నోరు చేసేది కొడుతుంది. ఏం తినబుద్ధి అయితే లేదు. జర చింతపండు పోసి పప్పుసారు పెట్టా అంటే పెట్టిందాక ఏడ తిన్నా షాయి తాగి 2 దోశలు వేసుకొని తినొచ్చిన. నువ్వేం కూర చేసినావు మరి? బావ తినకనే పోయిందా? ఓ ఏమో హోటల్ కాడైతే యాస్టరా తల్లి ముసలోనికి ఏమైనా ముచ్చట పెట్టుకుంటా గానే ఉంటాడు. ఇంట్లో ఇంట్లో లెక్కనన్నా పోనీ అక్క నువ్వేమన్నా అంతసేపు బయట ముచ్చట పెడుతుంటే. ఏంటో తల్లి ఆయన నాకేం అర్థం కాదు ముసలాడు. ఏమో చెల్లె దాని గురించి అని వేస్ట్ ఎప్పుడన్నా రాని ఇంత అడుగుతే ఇంత బుక్కడు బుక్ వేస్తా తింటాడు సపరేట్ అంటాడు మళ్ళీ పోతాడు చెల్లె. ఏమన్నా నాకు ఒక్కదానికి జీరం అన్నట్టుంటది. అందుకే ఇట్లా కూర్చుంది రావంటే నువ్వేమిలేస్తా బిడ్డ బియ్యబట్టివి. అవుగాని ఇంకా రమేష్ బిడ్డ సంగతి ఏదాకైందంటే చెల్లె పోలీస్ స్టేషన్ లో అన్నారు నిన్న. మరి ఎంత కడకైందో కథ ఏమైనా ఇరుకైందా అని నీకు? నాకు ఓడి చెప్తాడు అక్క. నేను ఇంట్లోకి బయటకు వెళ్తానా నాకు తెలుస్తాను. ఏదైనా ముచ్చట ఉంటే ఇక నువ్వు చెప్తేనే నాకు తెలిసేది. నాకు ఓడి చెప్పాడు అక్క. ఇక మొన్న అది ఎట్లా అంటుంది సుశీల వాళ్ళకి ఇలా చెప్తుంది అమ్మ తాకట్లేదు దీనికి చెప్పకూరి దీని ముందర చెప్పకూరి అని ఇట్లా మొత్తుకుంటూ చూసినావుగా. అందరు గట్టిని అనుకుంటారు అక్క నా గురించి. నాకేమో తాకట్లు చెప్పరాదు. ఆడ ముచ్చట ఈడ ఈడ ముచ్చట ఆడ నాకు చెప్పరాదు అక్క. మందేమో గట్ల బదలాంలు ఎత్తాయి. అదొక దొరుకుతాగా అక్క. నేను ఊళ్ళా ఉంటగా ఎక్కడ పని పడలేక అందరు నన్నే తలదించుకుంటారు. గీవని చెప్పినట్టుంది అని అందరు నా మీదనే మోపుతారక్క. అందుకే నేను ఎవ్వరు జోలికోనమ్మా. నా పిల్లలు బయటకే పంపరు. అమ్మ అందరు నిన్నే అంటేనే సపదాకి ఇంట్లో వండుకో తిని
ఒకరి గురించి నీకెందుకు అని అంటారు అక్క. ఏదున్నా నీ గురించే నువ్వు చెప్తేనే తెలుస్తుంది అక్క. నాకు నాకు ఎవ్వరు చెప్పలే, ఎవ్వరితో నేను అడగలే అక్క. పోయి ఏమైందంటే నీకేమైనా ఎరకైందా? అవునే అమ్మ, అందరూ నీ మీదనే మొత్తుకుంటారు. నాకైతే పాపం అనిపించింది అమ్మ మొన్న. ఇక అందరు గట్టి అనుకుంటారు చెల్లె, వాళ్ళు వీళ్ళందరూ అని నువ్వే బాధపడకు కానీ ఇక నిన్న మా అన్న బిడ్డ వాళ్ళ ఇంటికానే ఉంటుందని ఫోన్ చేసి అంటిగా ఆ ముచ్చట నీకు ఎరకలేదు కాదు. ఇక ఫోన్ చేసి అడిగిన మీ ఊరేనట్టగా చెల్లె, ఎట్ట టైం సంగతి అంటే చెప్పిందా పోరి. అంతేనా అక్క, మీ అన్న బిడ్డది కాబూరేనా? మరి ఇంటి పక్కకి ఇల్లు ఉంటదంటనా, వాళ్ళు దూరం ఉంటదంటనా? ఏమేమి ఎరకైందంట, ఏమేమి చెప్పింది నీతోని? ఏమన్నదే కొత్తగా ఏం చెప్పలేదు కదే ముచ్చట. ఇక పిల్లగాడు కలిసి పోలీస్ స్టేషన్ పోయిరంట. మేము పెళ్లి చేసుకుంటామంటే ఖచ్చితం మాట్లాడిరంట. ఇక చేసుకుంటామని పోగానే వాళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలువనంపిరంట చెల్లె. ఇక ఏమేమి మాట్లాడరో ఏం కదా నాకు తెలియదు అక్క. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఎవరంట. ఇక పిల్ల పొద్దుగల మబ్బులనే వచ్చింది అక్క, దబా దబా తయారై వచ్చింది. నేను ఏమనుకుంచి అంటే మాట్లాడుకుంటూనే పోతుంది అక్క అని చెప్తుంది మా అన్న బిడ్డే. ఆ పోరు నేను ఆకలి నొప్పుతుంటే నువ్వు గుట్లు నువ్వుగా చెల్లి ఆ పోరు పోతుంటే నువ్వు నేను మాట్లాడుకోలే అప్పుడు. గంత పొద్దుగాల పోతే చూడ పోరి, ఎన్నడో ప్లాన్ వేసుకున్నట్టు చెల్లి పోదామని, తక్కువది కాదు ఆ పోరి. అవ్వమ్మ, దాని దగ్గర అలాగ తెలిపిందక్క. మన పూర లెక్క కాదు. ఓయమ్మో, అది అన్నిట్లా లాడ్ తీరిందక్క. దాని తల్లి తీరే మొత్తము, దాని తల్లి బుద్ధులే వచ్చినాయి అంటారు అక్క ఊరలందరూ. ఇక తల్లి బుద్ధులు ఎక్కడ పోతాయి చెప్పు. ఓయమ్మో, మనము మాట్లాడుకుంటే ఎవరని వినగలక్క. మెల్లగా మాట్లాడు, అది ముందే కంప మంచిది కాదు. కయ్య మొత్తుకుంటది కుక్కోలే మన మీదికి. అవ్వమ్మా, ఓ పోరి సుశీల, ఎక్కడ పోతున్నవే? ఊళ్ళో పోతున్నాక్క, పాల ప్యాకెట్ తెస్తాను పోతున్నా. మా పొరగాడు ఒకటే పాలు కాగబెట్టి బ్రెడ్ ప్యాకెట్ ఇయ్యాలని తలుగుతుంటూ చెర వచ్చినట్టు అవుతుంది పోరగానికి. పాల ప్యాకెట్ అనేది తీసుకొస్తాక పోయి ఏం చేస్తుండ్రా? షాయి గిట్ల తాగిరా? గిట్ల కూర్చుని ఇస్తారు దోస్తులు. ఏడ చెల్లె రాత్రి ఇంత పువ్వు ఉంటే సల్బు ఎట్లా తినాలని జర దుడికి వేసుకొని గుడ్లకు రెండు ఉంటున్నాయి. ఇక అదే ఇంత ఉడికి వేసుకొని తిన్న చెల్లె. ఇంత పొద్దుగల పువ్వు ఎట్లా తినబుద్ధి అవుతుంది పెంటక్క? నీకు బాగానే తింటుంది. మాకైతే 12, 1 కొట్టంగా తినబుద్ధి అవుతుంది. పొద్దుగల పువ్వు నోట్లకి పోదమ్మా. ఇక షాయి తాగినాం అనుకో, కొద్ది 2 తూసులు అద్దుకొని తింటే అప్పటిదాకుంటాము. నీకు బాగానే అలవాటు అమ్మా. ఏమో చెల్లి, షాయి అలవాటు లేదు నాకు. ఇక బర్రె పాలు ఆడికి పోయి కొనుక్క రావాలి, ఎవరు కొనుక్కొస్తారు? ఇక అట్లని ఉడుకుడుకు పువ్వు అనేది తింటే జరంత ఆసరు ఉంటుందని ఏమైనా రోజు విందు ఉప్మానో ఏదో ఒకటి చేసుకొని తింటే చెల్లి అలవాటు అయ్యింది. షాయి తాగబుద్ధి కాదేమ్మా. ఎక్కడ షాయి తాగితే మళ్ళీ ఆకలి కాదే. 1, 2 పట్టంగా తినాలంటే ఇక మళ్ళా పానం ఎక్కడ అవుతుంది. ఇక అందుకే కానీ ఇక్కడ పోతున్నవి ఏం చేసే కూర్చోరాదు. ఏ కూర్చోనక్క, పని ఉంది ఇంట్లో. బట్టలు నానబెట్టిన, ఇక బట్టలు కడవి. ఇక పూరగానికి జ్వరం వచ్చింది, ఇంట్లో ఎవ్వరు లేరు. ఇక పాలన్న కాగబెట్టిస్తా. అలా అయ్యి చిరైనానికి వస్తాను పట్నం పోయిండు. అలా అయ్యి వచ్చేసరికి లేకపోతే కొట్టిదే కొడతాను అక్క. ఇవి ముచ్చట పెట్టుకోవాలి తల్లి, ఇక నాకు పని ఉంది పోయేస్తా. అరే ఏం కాదు, ఒకవే మీ అత్తుంది, మీ అత్త చూసుకుంటా. చేసే కూర్చోవే, చేసే మాట్లాడుతుంది. ఏందమ్మా చెప్పు, ముచ్చట పాడు అని నీ ముచ్చట ఓడవది తీరది. ఎంతసేపు చేసే కూర్చొని పోనీయో తల్లి. ఏం ముచ్చట నీ ముచ్చట పాడుగాను. ఏంటో చెప్పు, దబ దబ పని ఉంది నాకు. ఏం చేశారు ఇండ్లకు ఇట్లా చెప్పు మాట్లాడితే రాదా? పాన మంచి అల్లుక కనిపిస్తుంది. అదో ఏదో ముచ్చట మాట్లాడుకుంటే ఏమని ఇంట్లోకి బయటకు వెళ్ళరేమే మీరు? ఇట్లా కూర్చోవాలి అప్పుడప్పుడు. చెట్ల నీడ కూర్చుంటే పానం అల్లుక కనిపిస్తుంది. ఏమని ఇంట్లోకి బయటకు వెళ్ళి ఇంట్లోనే ఏం జరుగుతారు? అవుగాని మీ ఇంటి పక్కల జోలి ఎంత కాడికి అయిందంటే ఏమైనా ఎరికైందా? ఉందా కాంతమ్మ ఇంట్లోనే బయటకు వెళ్ళలేనట్టుందా? ఎక్కడైనా మా ఇంటి ముందరికి పోయేదే ఊళ్ళో పోతుంటే ఏది మొన్న సంది ఒక్కసారి కనిపిస్తలేదు. ఇంట్లోకి బయటకు వెళ్తలేదా మరి? ఎక్కడైనా పోయిందా అని భయపడి ఏ ఇంట్లోనే ఉందక్క, ఇంట్లోకి బయటకు వెళ్ళలేదు. ఇక ఆళ్ళ ఇల్లు వచ్చి వల్కరిద్దామని వస్తుంటే సూట్ పోట్ మాటలు అంటుంది. అది బద్మాషి. అందరు ఆకిట్లోకి వస్తుర్రు, మళ్ళీ పోతురు. మనకెందుకు? సపదాటు ఊరుకోరు అన్నట్టు పోతురక్క. దాని దగ్గర పోతుంటే సపదాటు ఊకుంది వీళ్ళక్క. అది బద్మాషిది. అవే మాది అప్ప సందికి ఇట్లనే ఉంటే మరి బిడ్డ సంగతికి ఇట్లా అయిందని గింతలన్న మారదా? వాళ్ళు ఇలా పలకరిస్తాను మందలిస్తానికి వస్తారు. మళ్ళీ దేశ పదో ఏదో మాట్లాడితే కాదా? తక్కువ కాదు దానికి. ఎవ్వరు ఉండొద్దే, ఇంటి పక్కలు ఉండదు, చుట్టాలు ఉండదు, పక్కలు ఉండదు, ఎవ్వరు వద్దే దానికి. మొగడు అది బిడ్డ, ముగ్గురే. కానీ వాళ్ళ మొగడు మంచోడే పాపము. ఆ మాయకుడు ఆ నాగం చేసిరు తల్లి బిడ్డలు కలిసి. ఏమో అక్క, దానికే తెలుసు. ఇక మా ఎదురుంగి ఇల్లు అన్నట్టే కానీ నేను ఎన్నడూ పలకరించింది లేదు. అది నన్ను పలకరియదు, నేను దాన్ని పలకరియా. ఎప్పుడో ఒకసారి ఇక మా అక్కనే పోయి వాళ్ళ ఇంటికాడ కూర్చుంటది. ఎందుకు అమ్మ నీకు ఏం పని ఉంది, ఏమైనా వాళ్ళ ఇంటికాడ కూర్చుంటావంటే ఎక్కడ టైం పాస్ కాదు బిడ్డ, జర చల్లగాలి ఉంటుంది, చెట్ల నీటి ఉంటుంది అని పోయి కూర్చుంటా అంటది. అది బద్మాషిదమ్మ నువ్వు అంటే మా తినది చేయదక్క. ఏం చెప్పాలి దాని గురించి? పోలీసు వాళ్ళ దగ్గర పోయి అంట పెళ్లి చేసుకుంటామని చెప్పారంట అక్క.
పోరి పోరగాడు మరి ఎంత కడుపు నిజమో అబద్ధమో కానీ వాళ్ళు అనుకుంటుర్రు. అవ్వంటే నిమ్మ నువ్వు అన్న మాట నిజమేనే. మన మా అన్న బిడ్డకు ఫోన్ చేసి అడిగితే గిట్నే చెప్పింది, పోలీస్ స్టేషన్ లో కూర్చురంట అని. కరెక్టే, నేను అన్న మాట నిజమే. ఏమో అక్క గట్టిగా మొత్తుకోకు, అది వచ్చినా వస్తుంది, అది ఏంటంటే ఇక మన బండ్లు పడుతుంది అక్క, కుక్క లెక్క మొత్తుకుంటది. అప్పటి సందాలు నీళ్ళని చాపిస్తూనే ఉంది. మంది సందాల మన్ను పోయా మంది వేసిర్రు, వాళ్ళు వేసిర్రు, ఇది వేసిర్రు అంటుంది. మందికి ఏం పని అక్క, ఇంటి బయటకు వెళ్తుంది, ఇంటి ఎదురుంగోబడి ఉంటే ఇంటి పక్కలనే అంటది అక్క. ఏం చేయాలి చెప్పు, దాని నోరుకే మొక్కాలి. మేము వాళ్ళ జోలికి పోము, అలా ఆడతకు పోము. ఏమైనా మంది మంది కళ్ళనే పెట్టుకుంటది అక్క. ఏం చేయాలి, మా పూరల ఇంటికి బయటకు వెళ్ళరు. ఏమైనా బయట గేట్ కాడ నిలబడుతుంది, తిట్లే తిట్లక్క. ఎవ్వడు శరానుకోడు, అది బద్మాషి, దాని దగ్గర పోకంటే సపదాలు తూకున్నది మేలని ఎవ్వడేమంటలేడు. ఎవరేమంటలేదు అని ఓ అమ్మ ఎగురుతుంది అక్క. అది ఏం చేయాలి చెప్పు, మొన్న సంధి కుక్కలు లెక్క మొత్తుకుంటుండ్రు. అవ్వంటే నిమ్మ మీ గల్లీలు అందరు చెప్తుర్రు, బయటికి వెళ్ళి ఆలీలు ఉసురే పోసుకుంటుంది, ఆలీలను తిడుతుంది అని అంటారు. ఎవరికేం పని చెల్లే, అలా ఆడకపోతందుకు ఏం అవసరం వాళ్ళకి చెప్పు. సబ్బు తాగుతూకుంటందుకు అది ఇది అక్కడ తిడతాది మందిని. మంది ఏమంటారు, గిట్ల ఏ అమ్మగాడు మంచిగా ఉండాలి బట్టి అని చెప్తారు చెల్లె. అది బద్మాషిది, దాని దగ్గర ఉంది కథ అంతా. అది మంచిది కాక మీ బదలాంలో మంది మీద అట్లా లేపుతుంది. కానీ మీరు ఏమన్నా సబ్బు తాగుతూపరు చెల్లె, అది ముందే మంచిది కాదు. ఏమన్నా అంటే మళ్ళీ పోలీసుల పోయి కంప్లైంట్ అని ఇస్తారు చెల్లె. నన్ను గిట్లందరూ అమ్మో గట్లందరూ మస్తు బలం తీస్తుంది. దాని దగ్గర లెస్స తెలివిని చెల్లి. గా తూర్పు దిక్కు మంచిగా కాసుంటాలేమ్మా, ఊకోను వాళ్ళ జోలికి పోకు. ఏమన్నా నన్ను అనలేదు, ఎవరన్నా కుక్క అని కుక్క మొత్తుకుంటుంది అన్నట్టు ఊకోవేమ్మా, నువ్వు దాని జోలికి పోకు. అవ్వక్క గట్లనే నేను చప్పుడు దాకా మూసుకొని కూర్చుంటున్నా, దాని జోలికే పోను. ఇక నా మొగడు అంటాడు, ఇక తిరుగుతనే దాన్ని పోయి ఎందుకు మొత్తుకుంటుంది మంది మీద, మనం చేసిన ఆమె దాని బిడ్డను బొమ్మని ఆమె మనమని. ఆయన కయ్య నాతో మొత్తుకుంటుండు, ఇంట్లో పంచాయతీ చేస్తుండు. ఏమన్నా కయ్య ఊకో, దాని అది మొత్తుకొని దాని నోరేను వస్తుంది, మనకెందుకు చెప్పు. మనం చేస్తే మనకు కలుగుతుంది, మనకు చేస్తే మనం పడితే ఆ మాటలు, కానీ మనం ఏం చేయలేదా. మనం మన జోలికి పోము, అది పట్టించుకోము, సబ్బులు టూకోయే అని నేను ఆయన ఆపుతున్నాక్క. అట్లాంటి ఏ మోహన్ కన్నా శరం రాదా అక్క చెప్పు. ఏ వద్దని చెల్లె, ఊకోమను పోరగాన్ని. అది ముందే మంచిది కాదు, బద్మాషిది. ఒకటంటే రెండు పుట్టిస్తుంది, వాళ్ళకు వీళ్ళకు చెప్తా ఉంటది ఎక్కిచ్చి ఎక్కిచ్చి. ఎందుకు చెల్లె, మనకు వచ్చిన బాధ సబ్బులా టూకోరాదుర్రి. అదేమన్నా తిట్టుకొని తిట్టి తిట్టి మొత్తుకొని దాని నోరేళ్ళు వస్తుంది. ఇక మనకెందుకు చెల్లె, ఏం తెలియనట్టు ఉండరాదురి, దాని సంసారమే పాడైపోతుంది. అది వేసుకున్న భూమనే చెల్లె. అది అంత గౌరవంగా చూసుకొని అందరితో మాట్లాడుతున్నా తెలిసినాక కూడా మాట్లాడి బిడ్డ ఏం కాదని ఎగిసిందంట. మరి ఇప్పుడేమో మంది మీద మొత్తుకుంటే ఎట్లుంటే చెప్పు. ఇక దేవుడు దానికి చూపిస్తారు చెల్లె, మీరు ఏమనుకుని సప్పుదట్టు కొర్రి, దాని సావేదా చేస్తాను కానీ. అదే అక్క గట్లనే ఊకుంటున్నా. ఏం సుశీల బక్కమ్మ జోరుగా ముచ్చట పెట్టుకుంటున్నట్టుగా మా పిండమ్మతోని. ఏం పని ఉండదు పోరలు మీకు, ఏమైనా మా ఇంటికి వచ్చి ముచ్చట పెట్టుకుంటారు. ఎవరి గురించి అమ్మ ముచ్చట పెట్టుకుంటుర్రు. వాళ్ళ మా ఆటలు వస్తాయి అమ్మ మీ ఆడోళ్ళకు. ఏం పని లేదే, ఈడ కూర్చుర్రు అందరూ. అగో చూసినవా పెంటక్క, ఎప్పుడు నేను వచ్చినప్పుడల్లా నీ మొగడు గిట్లనే మొత్తుకుంటాడు. ఎందుకు రాబోతా మీ ఇంటికి, గతి లేకొస్తున్నామా, నువ్వే కూర్చో అని కూర్చోమంటావు. ఇక కూర్చుంటేనేమో నీ మొగలతోని గీ బాధ. ఏమైనా మంది మీద నేడుస్తాడే వీడు, పొద్దున్న దాకా తెల్లని దాకా తిరిగి వస్తాడు, ఊరు రాలేనతో ముచ్చట పెడతాడు. ఇంటికి ఎవరన్నా వస్తే ఊరబడేమేయుడు, ఏం మనిషి బోడలెత్తాడు. ఏ ఊకోవే ఆడట్టి అంటాడు. నీకెందుకు రాసింది తప్పినాడు, నువ్వు ఊర్లో ఆలీలతో ముచ్చట పెట్టుకొని వస్తున్నావు. నా దోస్తులు నాతో కూర్చొని ముచ్చట పెట్టుకొని ఊరుస్తలేవేంద్రా, ఏమైతుంది నీకు? నేనేమంటే ఇక ఈడ కూర్చుని ఏం పని లేదా, పని తీరిందా, ఇట్లా వచ్చి ముచ్చట పెట్టుకుంటున్నానని తప్ప అనేమ్మ. ఓయమ్మ మీ ఆడోళ్ళ జోలికి వస్తే తప్పే తల్లి. బువ్వ వండవా, ఇంత బువ్వ పెడతారా? నీ కాలు చేతులు అన్ని చక్కగానే ఉన్నాయి కానీ ఏమైనా రోగం వచ్చిందా నీకు? బువ్వ ఉడికి వేసి పెట్టినా, రాత్రి బువ్వకి తత్తుంటే నేను వేసుకొని తిన్నా. అదే బువ్వ వేసుకొని తినిపోయి ఇంత మాడకి తొక్కేసుకొని నీ కాలు చేతులు అన్ని మంచిగా ఉన్నాయా, గట్టిగానే ఉన్నావుగా. ఇంతసేపు ఆడిన ముచ్చట పెట్టుకొని వచ్చినావు, ఇంటికి రాగానే బువ్వేది రావే అనిపిస్తున్నావయ్యా. బాగానే ఉన్నావు, పోయి వేసుకొని తినిపా సప్పుడట్ట. అవు గాని ఓ తాత, నువ్వు ఇంతసేపు హోటల్ కాడ కూర్చొని వచ్చినావు కాదు, ఆల్లిల్లు రమేష్ అన్న గాంధీ నిలబడ్డాడు. మరి ఎంత కడకయిందంట సంగతి, ఏమైనా ఎరుకైందా అని నీకు? అవు బుజ్జి, నేను ఇంతసేపు హోటల్ కాడనే కూర్చున్నా కానీ ఆ రమేష్ గాడు ఏదో మొత్తుకుంటుండు, ఏడుస్తుండురా బాగా. ఇక నేను మందులు ఇద్దామని పోతే ఇక మీ అక్క అన్నది ఆ దగ్గరకు పోకుని ఆయన దాని ఆ పిల్ల ముందే మంచిది కాదు, అదో ఇదో చాపిస్తుంది అంటే నేను చప్పు దాకా మూసుకొని కూర్చొని వచ్చిన చెల్లి. అవే
మరి నేను మొన్ననే పోయి పలకరించి వస్తా అంటే ఇక చెప్పిన వద్దు నాయన, అది ముందే మంచిది కాదు గయ్యాది, మనం మీద మొత్తుకుంటది. ఈ పిల్లలే చెల్లెలేరు, నా పిల్లలు నీకు వచ్చినవేంత, ఏం బదలాలు ఎత్తానికి వచ్చినవేంత తిట్టదాని అది, అందుకే వద్దాను చెల్లె. అవు తాత, అది ముందే మంచిది కాదు. అదేమన్నా ఎరుకైందా, నువ్వు ఊర్లోనే తిరుగుతావు, ఎప్పుడు ఆడిన కూర్చొని వస్తావుగా, ఎంత కడపైందంత కథ, మరి ఏమని చెప్పిండా? హోటల్ కాడ ఆళ్ళతో చెప్తున్నావు కానీ నేను నట్టు కూర్చున్నా కానీ పెళ్లి చేసుకొని వచ్చిందంట పోరి, వాళ్ళ అత్తగారింటికి వచ్చిందంట. మరి ఇంటికి రా బిడ్డ అని దండమని చేస్తా, మంచి సంబంధం చూసి చేస్తా అంటే ఇంటలేదంటారా. ఆ పోరి ఏం తక్కువ చేసినారా నా బిడ్డకు అని ఇలా ఏడుస్తుండాలయ్యా పాపం. అవ్వయ్య, దానికి ఏం రోగం పుట్టిందో పాపం, అలయ్య ఏం తక్కువ చూసిండు దానికి, అన్ని నిందాలు తెచ్చిపెట్టే మంచి చదువు చదివిపించే, పట్నంలో కాలేజ్ నెలకు 40,000 కట్టి చదివిపిస్తుండు. గాది కూడా లేదు దానికి, ఏమైనా తింటది పంటది, కాలేజ్ పోతుందయ్యా అని రోజు బాయి ఎక్కుంట పోతుంది. ఓ ఎన్నడూ చీకట్లకు వస్తుంది. ఇక ఏందమ్మా చీకట్లకు వచ్చినామంటే, కాలేజీలో దావత్లు అయినాయి, ఎగ్జామ్లు ఉన్నాయని ఇట్లా ఇంకా బోసి మాటలన్నీ చెప్తుంది పాపము. వాళ్ళ నాయన మస్తు నమ్మిండు, ఉన్నది ఒక బిడ్డే, మంచి సంబంధానికి ఇచ్చి చేయాలని మంచి మంచి సంబంధాలు చూసిండు తాత. పాపం గదేమో ఎట్లా ముంచి పోయింది బద్మాషిది. అవురా, పిల్లలు ఉంటే ఒక బాధ ఉంది, లేకుంటే ఒక బాధ ఉంది. మంచిగా చూసుకున్న కష్టమే ఉంది, చెడ్డగా చూసుకున్న కష్టమే ఉంది. కానీ అందరు దాని తల్లినే అంటుర్రా ఊర్లో అందరూ. తల్లి బద్మాసుదంట, తల్లి బుద్ధులే పిల్లకు వచ్చినాయి అని అంటుర్రా. పాపం రమేష్ గాడు నిమ్మలమైన మనిషి, ఎవరు జోలికోడు, ఎవరు ఆర్తకోడు, అది నిమ్మలాగా ఉంటాడు. కానీ ఇక బద్మాస్ దాని వల్ల గిట్ల బదలాం అయిపోయింది అంత ఊరంతా. పాపం ఆడు ఏమైనా పని చేసినా బాగుంటారా, ఇనుప సామాన్లు అమ్ముతాడంట. ఇక నా పిల్లని ఎట్లా చాస్తాడని అదే భయపడుతున్నాడు. ఆ పోరేమో శక్తి తింటలేదంట. ఇంటికి రా మమ్మీ, మంచి సంబంధము, కారు బంగ్లా ఉన్నోనికి ఇచ్చి చేస్తారా మమ్మీ అంటే అస్సలు ఇంటలేదంట. నా పోరు పాడుగాను. అయ్యయ్య మాట్లాడకుండా మూసుకొనుండు, అగో అది ఆడికి వస్తుంది తల్లి. ఎక్కడ పోయినవయ్యా ఇంతసేపు, ఏ కాలమై ఎదురు చూసుకుంటా కూర్చున్నాక ఇప్పుడు వస్తావు. అగ బువ్వ సల్లగా అయింది, గుడుకుడుకు ఇద్దరం కలిసి తిందామంటే ఇప్పుడు వస్తున్నవేందయ్యా నువ్వు, ఆ ఇంట్లో మా బువ్వ పెడతా. ఓ అమ్మ పెంటమ్మ, సుఖమైన మాటలు మాట్లాడేదానికి రాను కానీ ఇంతసేపు ఎవరు ముచ్చట్నే మీరు మాట్లాడుకున్నది, మీకు సిగ్గు లేదా, అలక్షరాలు లేవా? ఏమైనా మంది సిరు పోసుకుంటారు, మంది గురించి మీకెందుకే, సిగ్గు తప్పిందారా? మోసి నీ యువతి నువ్వు, మేము సప్పుడు దాంట్లో కూర్చొని ముచ్చట వేసుకుంటుంటే నువ్వేనే వచ్చి కుక్కలకి మొత్తుకుంటావు. నీ ముచ్చట ఎవరు మాట్లాడేసే, ఈ బిడ్డ సుఖమైంది అని మీ ముచ్చట మాట్లాడుకుంటున్నాం మేము. సప్పుడు దాంట్లో మాదేందో మా చూసుకుంటాము. నువ్వేమన్నా నిన్ను, నువ్వు మా దగ్గరకు వచ్చి నిలబడి ఏమో అనుకుంటున్నా తిట్టిపోతున్నావు, సిగ్గు తప్పిందాన్ని నువ్వే నన్ను అంటున్నావు. ఓ అమ్మ ఏమైందిరా, మేము సప్పుడు అక్కడ నిలబడి మాట్లాడుకుంటుంటే నువ్వేంది ఊకనే వస్తున్నావు, అదో ఇదో మాటలు తిడుతున్నావు. ఎట్లా కనిపిస్తుంది నా పిల్లని నీకు? మంచిగా మాట్లాడు, కథలు పడ్డావనుకో పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్తా. ఏమనుకుంటున్నావో, ఏమంటలేమని ఊకుంటున్నావు. మీ బజార్లో లొల్లి పెట్టినట్లు లొల్లి పెడతా కాదు ఈడ. మేమేమన్నామని, నీ వార్తకు వచ్చినామా, జోలికి వచ్చినామా, సప్పు దాంట్లో పోతున్నావు, ఏడుకోతున్నావా ఆడిపో. ఇక్కడ నిలబడ్డమ్మా ఇంటి ముందట, నీకేం బాధ, నీకేం వస్తుంది, అట్లా మొత్తుకుంటున్నావు నా పిల్లం మీద. మీరు ధర్మంగా చెప్పుని, మా ముచ్చట మాట్లాడుకోలేదా చెప్పుని, మా ముచ్చట మాట్లాడి ఇంట్లో మందు వయ్యా దుమ్ము వయ్యా, ఎవడు మాట్లాడుకుంటా ఏం కథను ఆంగి పాపం జరుగుతుంది, నా బిడ్డ సురుముడుతుంది, అందరి సురుముడుతుంది. మా ముచ్చట మాట్లాడుకుంటానికి నీకేం అవసరం రా సిద్ధిగా పిలోడా? అరే మీ ముచ్చట మేమేందుకు మాట్లాడుకుంటా చెప్పే, వాళ్ళ బాధలు వీళ్ళ బాధలు కూర్చొని చెప్పుకుంటున్నారో, పక్కమ్మ బిడ్డ కాలేజ్ పోయిందంట, ఏం సంగతి చెల్లె మంచి చదువుకుంటుందా, పెళ్లి సంబంధాలు చూడాలని మాట్లాడుకుంటాము. మీ ముచ్చట మాట్లాడుకుంటున్నా మేమేమో ఏం పని లేదమ్మా. ఇక మాకు మీ ముచ్చట చెప్పుకుంటాం కూర్చుంటాము, ఎట్లయితే ఏ కథ అని, మీరు మంచి సుఖమైన అని ఈ గురించి వాడు మాట్లాడుకునే శబ్దం మూసుకొని పోతావా, పోవా, జాగ్రత్త మలిపి కొడతా బద్మాస్తానా. ఇదే నీ ముఖం చూపి లండు ముఖం దానా, నన్ను జాగ్రత్త మలిపి కొడతా. అవి ఎట్లా కనిపిస్తున్నా నీకు, గట్ల సాటుకుండేందుకు మాట్లాడుతున్నావే, నా ముందరికి వచ్చి మాట్లాడు. నువ్వు బద్మాసాన్ అయ్యి పిల్లలే చెల్లలేరే, పిల్లలు ఉంటే తెలుస్తుండే ఆ బాధ నీకు. నువ్వు లేడు కాబట్టి నా ఉసురు పోసుకుంటావు, నా పిల్లు ఉసురు పోసుకుంటావే నువ్వు. అగో చూసినవా అయ్యనే ఏ మంచి దాన్ని పాడుగాను, నేను సప్పదంట మూసుకొని ఉంటే అదే నా జోలికి వచ్చిందా, నన్ను తిట్టి తిట్టి పెడుతుంది. అవన్నీ నేను లండు ముఖం దాన్నా, నీకు ఎట్లా కనిపిస్తున్నానే నీకు? ఓ కాంతమ్మ, ఎందుకురా గామ మీద గట్ల మొత్తుకుంటున్నావు, నీ జోలికి వచ్చిందా అని నేను ఒక్క మాట అన్నదా, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావేంద్రా. అరే ఊకో, నీకేం తెలియదు, సుఖమైన మాటలు మాట్లాడకు, మీ గురించి అంతే ఎరికే నాకు. ఊర్లో హోటల్ కాడ కూర్చొని అందరు చెప్తున్నావంట కదా సిద్ధి అప్పియోడా, నేను కూడా తిట్టవలసిందే. నా మొగుడు అన్ని తిన్నాడంట, నువ్వు ఓరోకి ఏమేం చెప్తున్నావో మా సంగతి అన్ని తిన్నాడంట నాకు వచ్చి చెప్పిండు. నువ్వేమైనా సుఖమైన
మా ముచ్చట గురించి నీకెందుకు? నీకు బిడ్డ కొడుకుంటే నీకు అర్థమవుతుందా బాధ పాడుగాను? అందరికి దప్పు సాటించుకోరి. ఈ పెంటమ్మ నీ పెళ్ళమేమో ఎవ్వడు ఎదురుగా పోతే పిలుస్తుందంట, ముచ్చట పెడుతుందంట. మా ఊసిన ఎందుకు పోసుకుంటున్నా? మా ముచ్చట నీకేం అవసరం చెప్పుర్రి. ఓ పోరి ఊగుతా ఉంటే ఎక్కువ మాట్లాడుతున్నావేమి? ఎగిరి పడుతున్నావు మా మీద. నీ జోలికి వచ్చిన వాడే మేము మా ఉసురు పోసుకుంటున్నాము. నీ మొగుడు మంచోడే అని అందరికి చెప్పుకుంటున్నా కానీ నన్ను బసాలు చెప్తుర్రేమి? నేను ఏడ కూర్చుంటే ఆడనే కూర్చొని సప్పుదాకా లేచి వస్తా. ఒవ్వరితో నువ్వు ఆడ ముచ్చట ఈడ ముచ్చట చెప్ప. నువ్వు బద్మాస్తాన్ని అట్లా మాట్లాడుతున్నావు ఏంటి కథలు పడుకుంటా? నువ్వు మంచిదాన్ని కావంటేనే నీ వలని నీ బిడ్డ గట్ల తయారైందంట. ఇక ఉన్న మాట నిజం బయట పెట్టినా గానీ నువ్వేమనుకున్నా సరే ఏం బీకరే నన్ను గాని నీ ఆడకట్ల మొత్తుకున్నట్టు ఉట్టిన మొత్తుకుంటే అంత నడవని చెప్తున్నా. నోరు మూసుకొని పో. ఎట్లా వచ్చిందని అట్లమో నా పిల్లలంటే నీకు ఇంత ధైర్యం? అరే కొడతారా కొట్టురి, నా మీద కొడుకొస్తురేంది ఇద్దరు పిల్ల మగళ్ళు. అవుగా బద్మాషి చెప్పిన అది మాడకట్టుది. మాడకట్ల నేను పంచాయతీ పెడుతున్నానంటనా? నా ఎదురు ఇంటిది గదే గదే రేపింది. నా బిడ్డను తయారు చేసిందే గది. ఇక మా ఇంటికాడ ముచ్చట ఏమేమైతుందో సాటుగా చూస్తుంది, కిటికీలకెంచి చూస్తుంది. మా ఇంటికి ఓడొచ్చింది ఏం సంగతి అంతా తీసుకొని ఊరంతా డబ్బు సాటిస్తుంది. దానికి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకైతే ఎట్లయితుందో కానీ దాని ఇంట్లో మందు పోయేదానికి ఎప్పుడు మంది గురించి కావాలి. మా ముచ్చటంతా తీసుకుపోయి అందరికి చెప్పేది అది. నీ పిల్లమేమో తెలిసినట్టు ఎవరో ఒక ఫోన్ చేసి అడుచుకోనంట. ఆ ఊర్లో మీకు చుట్టాలుగా అలా ఫోన్ చేసి అడుచుకోనంట. ఊర్లో అందరికి బదలాం చెప్తుందంట. ఏం చేయాలి? నీ పిల్లం చేసేటి సుఖమైన పనులన్నీ నువ్వేమో నా మీద మొత్తుకుంటున్నావయ్యా రామయ్య. ఇగో ఇదే నువ్వు అయ్యాలి మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. అప్పటి వరకు హ్యాపీగా ఉండండి, చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికి. రేపు మరొక మంచి వీడియోతో రేపు ముందు కోసం. అప్పటి వరకు హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్. వీడియో మొత్తం చూసినాక లైక్ కొట్టకుండా ఊపిరి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి సరేనా? రేపు మరొక మంచి కంటెంట్ అంటే దీన్నే పార్ట్ 4 కంటిన్యూషన్ తీసుకొస్తాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అని అంటారు మనోళ్ళందరూ. మనోళ్ళు చెప్పిన కూకుటమా కంటిన్యూషన్ పార్ట్ లాగా తీసుకొస్తాము సరేనా? చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. రేపు కలుద్దాం.